చేస్తారు? చివరికి మన సంతోషాన్ని కాజేస్తారు. అర్థమవుతుందా? రెండోది స్నేహితులు. వాక్యంతో సహవాసం చేయమని దేవుడు చెప్తాడు, దేవుడితో సహవాసం చేయమని చెప్తాడు. రక్షణ పొందిన అది చేయాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? లోకంతో, పాపంతో, లోక సంబంధమైన వ్యక్తులతోటి సహవాసం చేయడం వల్ల ఏమైంది తెలుసా? ఏమైంది? సాక్ష్యాన్ని కోల్పోయి శాపాన్ని తెచ్చిపెట్టుకుంటాం. అవునా కదా? బంధువులను నమ్మితే నష్టమే కలుగుతుంది, స్నేహితులను నమ్మితే నష్టమే కలుగుతుంది. అవునా? మూడోది, డబ్బు కొరకు పరిగెత్తేవాళ్ళు లేకపోలేదు. దేని కొరకు? డబ్బు కొరకు. నేను ఉన్నతంగా ఉండాలి, నలుగురిలో పైగా ఉండాలి అని డబ్బు కొరకు పరిగెత్తి 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 చివరికి ఏం చేసుకుంటారు తెలుసా? వాళ్ళు కూడా నష్టమే తెచ్చుకుంటున్నారు. ఎందుకు అని తెలుసా? డబ్బు ఎలాంటిదయ్యా అంటే అన్యాయపు సిరి అంటే. ఏంటిది? అన్యాయపుదది. చక్కగా ఉన్న అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది, కుటుంబంలో చిచ్చు పెట్టింది, భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టింది. అవునా? ఏంటిది? డబ్బే. ఆ సంగతి మనకు కూడా తెలియదు. అది విచిత్రం. ఏంటిది? ఈ డబ్బు అనేది కన్న ప్రేమ కానుంచి కట్టుకున్న ప్రేమ దాకా, బంధు ప్రేమ దాకా డబ్బు ఉంటే ఓ అమ్మ ఎంత ప్రేమో, అమ్మ ఎంత ప్రేమో కదా. ఇప్పుడు సపోజు మనకు తెలిసిన వ్యక్తి ఈ ప్లేస్ ఇక్కడే ఈ ఏరియాలో 1 ఎకరం పొలం కొని పెద్ద అపార్ట్మెంట్ కడితే అతను ఫంక్షన్ పెడితే పిలిస్తే 6 అయితే 4 వెళ్తాం. ఎందుకు? ప్రేమ. ఎవరు అనుకుంటున్నా? ఎవరు? మా బాబాయ్ కొడుకే. మా మనవడైతే ఏంటిది? మా మనవడైతే, మా బామర్ది అయితే, మా బావ అయితే మేము వెళ్ళిపోతే అట్ట అంటారు. ఈ ప్రేమ అంతా ఎలా వచ్చిందయ్యా? ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే అతడు శ్రీమంతుడయ్యా, అతడి దగ్గర డబ్బు ఉందయ్యా. అదే డబ్బు లేనివాడు ఫంక్షన్ పెట్టుకొని అయ్యా రేపు 6 మా ఫంక్షన్ అంటే అది ముగింపు కూడా పోరు. అసలు పోతారో పోరో కూడా డౌటే. ఎందుకంటే ఆవిడ పెద్ద మనకి, మనమే ఆడ వాడాడ అంటే. ప్రేమ ఏం చేస్తుంది? డబ్బు ఏం చేస్తుంది? మనుషుల్లో ప్రేమను పుట్టేస్తుంది, ప్రేమని. కానీ ఒక క్రైస్తవుడు అలా ఉండకూడదు. ఒక క్రీస్తు ప్రేమ అలా ఉండకూడదు. అందరినీ కూడా సమానంగానే ప్రేమించాలి. ఈ సిరి ఏం చేస్తుంది తెలుసా? నష్టమును కలుగు చేస్తుంది. డబ్బు ఏం చేస్తుంది తెలుసా? నష్టముని కలుగు చేస్తుంది. దాన్ని గుర్తించి దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అపోస్తులు ఉన్నారు కదా వాక్యంలో, వాళ్ళ దగ్గరికి అక్కడ ఉన్న సంఘస్థులందరూ వాళ్ళ చిరాస్తులు అమ్మి, ఏంటి ఆస్తులు అమ్మి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు ఎక్కడ ఉంచారు తెలుసా? వాటిని ఎక్కడ ఉంచారంటే బీరువాళ్ళు పెట్టి, బీరువాళ్ళు పెట్టాల వాళ్ళ పాదముల దగ్గర పెట్టిరి అని ఉంది. ఎక్కడ? ఏంటి అయ్యి? డబ్బులే. ఎక్కడ పెట్టారు? మనం ఎక్కడ పెడతాం? నువ్వు విషయం తెలుసా? మోసే కర్ర వేస్తాడు, అది పాము అయింది. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? తోక పట్టుకుంటాడు, అది మళ్ళీ కర్ర అయింది. అదే తల పట్టుకుంటే కాటేసేదే. తోక పట్టుకున్నాడు కాబట్టి కర్ర అయింది, కానీ తల పట్టుకుంటే కాటేసేదే. ఈరోజు డబ్బు కూడా నువ్వు తోక పట్టుకో కాటేయదు, తల పట్టుకోమాక అంటే అది శాశ్వతం అనుకోమాక, అది తప్పకుండా కాటేసింది. డబ్బు అనేది తప్పకుండా కాటేసింది. అలాగని పట్టుకోకూడదా? పట్టుకో. ఎక్కడ? తోక పట్టుకో. తోక పట్టుకుంటే అది నీ ఎమ్మిటి వచ్చింది. అదే కనుక తల పట్టుకున్నావు అనుకో, నీకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఏంటిది అది? డబ్బు. ఈ డబ్బు ప్రేమని పెంచుతుంది, ప్రేమని లోక సంబంధంగా చెప్తున్నాను. కానీ క్రైస్తవుడైతే అలా ఎప్పటికీ ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి డబ్బు కొరకు పరిగెత్తితే నష్టమే. నేను 3 సంగతులు చెప్పాను, స్టార్టింగ్లో 3 చెప్పాను. 1 రక్షించబడిన వ్యక్తికి సంతోషం, 2 సంరక్షణ, 3 సహవాసం కలుగుతుంది. అయితే ఇది ఎందుకు అనుభవించలేకపోతున్నాడు అంటే 1 బంధువుల మీద, స్నేహితుల మీద, డబ్బు మీద, వీటి కొరకు పరిగెత్తుతున్నారు. అర్థమవుతుందా? అక్కడ మనం ఇందాక ఒక లేఖనం చదివాం. ఏంటంటే నీవు యేసునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు అన్నాడు.